Hello everyone, I'm Dr. Kirti, aesthetic physician, cosmetologist and trichologist. So, ఇప్పుడు అందరికి మేల్ అండ్ ఫీమేల్ తేడా లేకుండా అందరికి కామన్ గా అవుతున్న ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్. సో ఈ హెయిర్ ఫాల్ ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అండ్ దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయని ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో హెయిర్ ఫాల్ విషయానికి వస్తే మనకి ఓల్డెన్ డేస్ లో అందరికి లాంగ్ హెయిర్, థిక్ హెయిర్ ఉండేది. కానీ ప్రెసెంట్ డేస్ లో చూస్తే అందరికి బాల్నెస్ వచ్చేస్తుంది. ఈవెన్ మేల్ ఫీమేల్ తేడా లేకుండా అందరికి కాన్స్టెంట్ గా హెయిర్ ఫాల్ అవుతా ఉంది. సో దీనికి రీజన్స్ లోకి వెళ్ళేటట్టు అయితే నవేడేస్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇండస్ట్రీస్ అనేవి చాలా డెవలప్ అయ్యాయి అండ్ దాంతో పాటు ఈ వర్క్ ప్రెషర్ ఇవన్నిటి వల్ల స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ బిఫోర్. సో ఈ రీజన్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది ట్రిగర్ అవుతా ఉంటది. అండ్ ఇంకా వేరే రీజన్స్ కూడా ఉంటాయి, లైక్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ, లేకపోతే ప్రాపర్ గా బాడీలో థైరాయిడ్ లెవెల్స్ లేకపోయినా అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా. సో ఇలాంటి వాటికి మోస్ట్లీ హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అనిపిస్తే మీరు చేయించుకోవాలి టెస్ట్స్ అయితే ఫస్ట్ అనీమియా కోసం అని చెప్పేసి హెచ్బి లెవెల్స్ ఉంటాయి. సో సిబిసి టెస్ట్ అనేది చేయించుకోవాలి. అండ్ థైరాయిడ్ లెవెల్స్ తక్కువ అయిపోయినా కూడాను మీకు హెయిర్ ఫాల్ అవుతుంది. సో హైపోథైరాయిడిజం రూల్ అవుట్ చేసుకోవడానికి TSH లెవెల్స్, T3, T4 లెవెల్స్ అనేవి రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ కొన్నిసార్లు హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఈ హార్మోనల్ టెస్ట్ కూడా ఉంటాయి మీకు, లైక్ FSH, LH, టెస్టోస్టిరాన్, ఇవన్నీ టెస్ట్లు కూడా చేయించుకోవాలి. సో మెడికల్ పరంగా మీకు అంతా బాగుంది అనిపిస్తే, మీకు ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే లైక్ యూ కెన్ స్టార్ట్ విత్ ద మినాక్సిడిల్. యాక్చువల్లీ డైలీ 100 హెయిర్ అనేది చాలా కామన్. మీకు 100 హెయిర్ ఫాల్ కన్నా ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే యూ కెన్ ట్రై విత్ ద మినాక్సిడిల్. కొంతమందికి మినాక్సిడిల్ అనేది పడదు, వాళ్ళకి అదర్ ఎనాగైన్, మళ్ళీ ప్రోకాపిల్ ఇలాంటి ఫార్ములేషన్స్ ఉన్న సీరమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొంతమందికి కొన్ని మిత్స్ ఉంటాయి, లైక్ మినాక్స్ వాడడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందేమో అని. మీరు టాపికల్ గా వాడేటట్టు అయితే మీకు అది ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డెర్మా రోలర్. సో దీన్ని డెర్మా రోలర్ అంటారు. ఇందులో మైక్రో నీడిల్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఎక్కడెక్కడైతే మీకు హెయిర్ ఫాల్ ఉంటుందో ఆ ప్లేస్ లోని దీన్ని పెట్టి డర్మా రోలింగ్ చేయాలి. డర్మా రోలింగ్ చేసిన తర్వాత మీకు అక్కడ మైక్రో పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, దాని మీద మినాక్స్ అనేది అప్లై చేయండి. యూజువల్లీ 2 to 5% అనేది ఫీమేల్స్ కి ఉంటది అండ్ 5 to 10% అనేది మినాక్స్ మనం మేల్స్ కి యూజ్ చేస్తాము. సో మీరు డెర్మా రోలింగ్ తో పాటు మినాక్స్ కంబైన్ చేయడం వల్ల మినాక్స్ ఇంకా డీపర్ లేయర్స్ లోకి అబ్జర్వ్ అవుతుంది. అండ్ డెర్మా రోలింగ్ చేయడం వల్ల స్కాల్ప్ యొక్క సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో దాని వల్ల కూడా బ్లడ్ సప్లై బాగా వెళ్ళి హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. సో లేదు మాకు మెడికేటెడ్ కాదు, మాకు నేచురల్ గా కావాలి మేడం అంటే మీరు ఫుడ్ లో డైటరీ థింగ్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలండి. లైక్ బయోటిన్ రిచ్ ఫుడ్స్. సో ఎగ్ ఉంటది అండ్ ఫ్లాక్ సీడ్స్ అంటారు. ఫ్లాక్ సీడ్స్ లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు హెయిర్ గ్రోత్ కి చాలా బూస్ట్ అవుతుంది. అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ లోకి వెళ్తే మీకు చిక్కీస్ ఉంటాయి, చిక్కీ, జాగరీ అండ్ పోలిక్ యాసిడ్, ఇవన్నీ రిచ్ ఉండేది స్పినాచ్ అంటారు, అంటే పాలకూర. ఇలాంటి ఫుడ్స్ అన్ని తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. కానీ ఏ ఒక్క ఫ్యాక్టర్ సింగిల్ గా కంట్రిబ్యూట్ చేయదు. మీరు 2-3 ఫ్యాక్టర్స్ లైక్ ఒక పక్క డైటరీగా ఇంప్రూవ్ చేసుకుంటా, ఇంకో పక్క డర్మా రోలింగ్ విత్ మినాక్స్, అవన్నీ కంబైన్డ్ గా చేస్తే మీకు ఇంకా రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఇది ఎవరికైతే తలలో హెయిర్ ఫాలికల్స్ ఇంకా రెమినెంట్ గా ఉంటాయో, అంటే వాళ్ళకి ఇంకా హెయిర్ ఫాలికల్స్ ఉంటాయో, వాళ్ళకి మాత్రమే మీకు మళ్ళీ కొత్త హెయిర్ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఎవరికైతే ఫాలికల్స్ ఫుల్ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి, అంటే వాళ్ళకి ఇదంతా ఫుల్ బాల్డ్ ఉంటది, లోపల అసలు హెయిర్ ఫాలికల్స్ ఉండవు. సో అలాంటి వాళ్ళు ఎంత చేసినా కూడా మీకు హెయిర్ గ్రోత్ అవ్వదు. సో దే షుడ్ ఆప్ట్ ఫర్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ వెరీ బెటర్ ఆప్షన్స్ లైక్ PRP, GFC. సో PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో అది మీ ఓన్ బ్లడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని సెంట్రిఫ్యూజల్ టెక్నిక్ ద్వారా ప్లాస్మా అనేది సపరేట్ చేస్తారు. అందులో ప్లేట్లెట్ రిచ్ ఉంటది. సో ఆ ప్లాస్మాని మీ హెయిర్ లోకి ఇంజెక్ట్ చేస్తారు. సో దాని వల్ల ఏమవుతుందంటే మీ హెయిర్ కి దట్ యాక్ట్స్ యాజ్ ఎ స్టిమ్యులెంట్ అన్నమాట. సో దట్ విల్ ఇంప్రూవ్ యువర్ హెయిర్ గ్రోత్. అండ్ ఆల్సో థిన్ అయిపోతున్న హెయిర్ కాస్త డెన్సిటీ పెరగడం, హెయిర్ వాల్యూమ్ పెరగడం, యూ ఫీల్ వెరీ గుడ్. అండ్ PRP కంటే అడ్వాన్స్డ్ వచ్చింది ఏంటంటే GFC అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. ఈ లాబొరేటరీ టెక్నిక్ లోనే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో VEGF, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్, EGF, ఇలా చాలా ఉంటాయి. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని మీ స్కాల్ప్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ మీ స్కాల్ప్ యొక్క రూట్ లో యాక్ట్ చేసి మీ స్కాల్ప్ లోని హెయిర్ గ్రోత్ కి స్టిమ్యులేట్ చేస్తుంది. అండ్ ఈ ఆప్షన్స్ కాకుండా ఇప్పుడు కొత్తగా QR-678 అని వచ్చింది, క్విక్ రెస్పాన్స్ అని. అండ్ స్టెమ్ సెల్స్ లోకి వెళ్తే ఎగ్జోజోమ్స్ ఉంటాయి, ఇంకా లేటెస్ట్ టెక్నిక్స్. సో ఇవన్నీ మీరు చేసేటట్టయితే మీకు ఖచ్చితంగా మళ్ళీ హెయిర్ అనేది రీగ్రో అవుతుంది.
ఎందుకంటే మీకు హెయిర్ అనేది ఇట్స్ ఎ మేజర్ కన్సర్న్. ఎందుకంటే కాస్మెటిక్ పరంగా చూసేటట్టయితే మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతా ఉంటది. నేను చాలా మంది బయట చూస్తా ఉంటా, వాళ్ళు క్యాప్ తీయరు, క్యాప్ పెట్టుకొని తిరుగుతా ఉంటారు. ఎందుకంటే హెయిర్ లేదు. అరే హెయిర్ లేకపోతే దానికి తగ్గ న్యూట్రియంట్స్ తీసుకో, టీఆర్పీ చేసుకో, జిఎఫ్సి చేసుకో, మినాక్స్ వాడు, చాలానే ఆప్షన్స్ ఉంటాయి. సో దానికోసం అయితే మీ కాన్ఫిడెన్స్ అసలు లూజ్ చేసుకోవద్దు. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే మ్యారేజ్ కి రెడీగా ఉంటారో వాళ్ళకి, ఎవరికైతే ఇలా హెయిర్ ఫాల్ ఉంటుందో, మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎర్లీ స్టేజెస్ లో మీకు స్టార్ట్ చేసేటట్టు అయితే హెయిర్ గ్రోత్ అనేది ఇంకా బెటర్ గా వస్తుంది. మీరు చాలా లేట్ స్టేజెస్ కి వెళ్ళిపోయేటట్టు అయితే మీకు ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి ఆప్షన్ ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీకు ఎలాంటి కన్సర్న్స్ ఉన్నా కూడాను, లైక్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. సో థ్యాంక్ యూ.